నిన్నెంత గాయ అయింది. కౌశిక్ రెడ్డి అన్నని అరెస్ట్ చేస్తందుకు పోలీసోళ్ళు బెటాలియన్లనే తరలిచ్చిండ్రు. కసబ్ను అరెస్ట్ చేస్తందుకు ముంబై పోలీసోళ్ళు కూడా అంత కష్టపడి ఉండరు. మరి కౌశిక్ అన్న చేసిన తప్పేందంటే మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, జర కేసు పెట్టుండ్రు అయ్య సార్లు అని అడుగుడే. అగో గట్లుంటే మన ప్రజాపాలన చిత్రాలు. కానీ అవన్నీ కోర్టు ముంగట్టుకు పోతే నడవయి కదా. అందుకే చట్టం తన పని తాను చేసుకుంటా పోయింది. దాక్కోను పోయిన కాడ దయ్యం పట్టుకున్నట్టు కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్ కు పోయిన కాడనే పోలీసోలే కౌశిక్ అన్న మీద కేసులు రాసిన గొప్ప ముచ్చట మన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో అయింది. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కేసు పెడతందుకు పోయిన కౌశిక్ అన్న మీదనే ఉల్టా కేసు పెట్టిన ఉత్తమ సర్కారు తెలంగాణ సర్కార్ది. కేసు తీసుకోకుండా ఏసీపీ ఏడుకోబోతాడు. సిఐ గారు అర్జెంట్ గా పనుందని ఆగమాగం ఉరుకుతాడు. కేసు తీసుకోండి సార్ అంటే మాకు అడ్డం పడతావా అని కేసు పెడతారు. కరుడు కట్టిన ఉగ్రవాదిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్ట్ చేసినట్టు రోజంతా హంగామా అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అని పోలీస్ స్టేషన్లు తిప్పి కస్టడీ పేరు మీద కష్టాల పాలు చేస్తారు. కానీ కోర్టులు ఇవన్నీ చూసుకుంటుండలేవు కదా. అందుకే కౌశిక్ ను అరెస్ట్ చేసిన విధానం చాలా తప్పు అనుకుంటా బెయిల్ ఇచ్చింది. అర్ధమరాత్రి జడ్జి సార్ ముంగటికి తీసుకపోతే ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేసుడేనా, రూల్స్ ఏం పాటించరా అని మొట్టికాయలేసినంత పని చేసింది. కాంగ్రెస్ వకీళ్ల వాదనల్లా పసలేదని కోర్టు కౌశిక్ అన్నకు బెయిల్ ఇచ్చింది. మరి ఎందుకింత పగ కౌశిక్ అన్న మీద? ప్రతిపక్షంగా సర్కార్ను విమర్శిస్తే ఊకే అరెస్టులేనా? కౌశిక్ అన్న ఆరోపణలకు జవాబు చెప్పి నోర్లు ముయించొచ్చు కదా. జనాలల్లో మీరే హీరోలు అవుతారు. ఆ పని చేయకుండా ఉల్టా బీఆర్ఎస్ నెత్తి మీదనే పాలు పోసినట్టు సర్కార్ చర్యలు ఉంటున్నాయి. ప్రతిపక్షానికి పేరు వచ్చేటట్టు సర్కార్ వాళ్ళే కష్టపడుతుండ్రు వాళ్ళ తప్పిదాలతోటి అని చాలా మంది మాట. ఇకనైనా సర్కార్ తీరు మార్చుకోకుంటే మళ్ళొచ్చేదమ్ముకు అధికారానికి దూరం కాకట ఖాయమే అని జోస్యాలు చెప్తుర్రు. ఏందో ఏమో తెలంగాణ తల్లి విగ్రహం మీద పంచాది రోజు రోజుకు ముదురుతుంది తప్పితే తక్కువ అయ్యేటట్టే కొడతలేదు. ఇంట్లో ఇంకా విజయోత్సవాలకు రమ్మని కేసీఆర్ సార్ కు ఇన్విటేషన్. ఎంతసేపు వాళ్ళ పార్టీ పంచాదులు తప్పితే మా కోసం చేసిన మేలేమన్నా ఉన్నదా అని గరమైతుర్రు కామన్ పబ్లిక్. అగో ఎందుకంటారా, పీల్చి మరి దన్నిచ్చుకున్నాడంటే గీదే అంటారు. మన పార్టీ సంబరాలు చూస్తందుకు పక్క పాటోలు ఎందుకు వస్తారు సారు? అరే జరంతనన్న ఆలోచన చేయాలి కదా. విజయోత్సవాలు అని సంబరాలు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావో ఆ సంబరాలు మీకే తెలవాలి అని ఇప్పటికే మస్తు మంది మాటలు అనబట్టిరు. సరే మా పార్టీ 6 గ్యారెంటీలు ఇయ్యలేకపోయినాం, ఫెయిల్ అయినామని మీ అంతలా మీ నోటితోని మీరే ఒప్పుకుర్రు. అయినా కూడా విజయోత్సవాలు ఎందుకు చేస్తుర్రో మీకే ఎరక కావాలి. సరే చేస్తే చేసుకురు, అది మీ సరదా. చేసేదేదో సప్పుడు చెక్క చేయక గెలికి మరి మందిలో ఇజ్జత్ తీసుకున్నాడు. కాకపోతే కేసీఆర్ సార్ ను పిలుచుడు అవసరమా చెప్పుర్రి అనుకుంటా ఆడుచుకోవట్టిర్రు కట్టర్ కార్ పార్టీ ఫ్యాన్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది. వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు పిలిచినామన్న పేరు మీది, అధికార పార్టీ పిలిచినా నేను ఓలే అన్న పేరు కేసీఆర్ సార్ది. అంతే తప్పితే ఆయన రాడు అది కాదన్నట్టు ముసుగుల గుద్దులాట తప్పితే దీనివల్ల మాకేమన్నా అక్కరొచ్చే పనుందా అని గుస్సా అయితుర్రు కామన్ పబ్లిక్. ఇదేగాక ఆయన చేపించిన తెలంగాణ తల్లి విగ్రహం మార్చి మీరు మళ్ళా కొత్తది చేపించిర్రు. ఇవాళ రేపు మనం కొట్టుకునే సెంటు పక్కనోడు కూడా కొట్టుకుంటుండు అని ఓర్వని కాలంలా మనం పెట్టించిన విగ్రహం కాదని వేరేది పెట్టిస్తే వాళ్ళు ఊకుంటారా? ఆహా అసలు ఓర్తారా చెప్పురి మీరే. ఇన్నిటి నడమ ఎట్లొస్తాడు అని ఇన్విటేషన్ పంపిర్రో మీకే తెలవాలిగా. మీరు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఏడేసిన గొంగడ ఆన్నే ఉన్నది తప్పితే ప్రజల బావు కోసం రాష్ట్రం అభివృద్ధి కోసం చేసిందేమన్నుందా మీరే చెప్పురి అని బాజాప్తా అడుగుతుర్రు. మళ్ళా ఇన్ని లాజిక్కులు జిమ్మిక్కుల నడమ కేసీఆర్ సార్ విజయోత్సవాలకు పోతాడా పోడా అన్నది స్టిల్ సస్పెన్సే అని ఇంకొందరే ఎదురు చూస్తుర్రు.